హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. రియల్ ఎస్టేట్లో కొత్త కొత్త అప్డేట్స్తో రోజు నేను మీ ముందుకు వస్తున్నాను. ఈరోజు శ్రీశైలం హైవే అసలేంటి ఇక్కడ ఫ్యూచర్? చాలామంది ఫ్యూచర్ సిటీ అంటున్నారు, డెవలప్మెంట్స్ చెప్తున్నారు. మొన్ననే ఎఫ్సిడిఏ ఆఫీస్ కూడా ఓపెన్ అయిపోయింది. సో ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ ఏమున్నాయి, అసలు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేదా, ఈ కన్ఫ్యూజన్లో ఉన్నారు. అండ్ చాలామందిలో ఇంకొక భయం కూడా స్టార్ట్ అయింది ఫ్యూచర్ సిటీలో. ఆ భయం ఏంటంటే, ప్రీవియస్ గవర్నమెంట్ ఇక్కడ వచ్చేసి మేము ఫార్మాసిటీ కడతామని చెప్పి ల్యాండ్ పుల్లింగ్ చేసిర్రు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్యూచర్ సిటీ కడతామంటున్నారు. మళ్ళీ రేపు ఒకవేళ గవర్నమెంట్ ఏమైనా మారిపోతే మన పరిస్థితి లేనిది, మనం పెట్టుబడి పెట్టేది సేఫా కాదా, రేపు రిటర్న్స్ వస్తాయా రాదా, మళ్ళీ రేపు ఏమైనా ఛాలెంజెస్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా, ఈ డౌట్స్ అన్నీ చాలామందికి ఉన్నాయి. అండ్ మొన్నటిదాకా మార్కెట్ వాల్యూస్ అన్నీ కూడా చాలా తక్కువ ఉండే. లేటెస్ట్గా ఇదే మంత్లో జూన్ 5 నుంచి తెలంగాణ గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూస్, మార్కెట్ వాల్యూస్ చాలా వరకు పెంచింది. ప్రతి చోట పెరిగింది, ఆల్ ఓవర్ తెలంగాణ పెరిగింది. మరీ ముఖ్యంగా హైదరాబాద్ ఒక 100 కిలోమీటర్ రేడియస్లో రీజనల్ రింగ్ రోడ్ లోపల చాలా వరకు రేట్లు పెరిగినాయి. సో దీనివల్ల కూడా కొందరు డెవలపర్స్, బిల్డర్స్ కూడా రేట్లు కూడా పెంచి అమ్ముతున్నారు అని కూడా మన దగ్గర కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చినాయి. సో అసలు ఏం రేట్ నడుస్తుంది అక్కడ, ఎక్కడ దాకా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ ఉంటుంది, సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడం అసలు సేఫా కాదా, ఇవన్నీ కూడా డీటెయిల్గా మాట్లాడదాం. వీడియో ఎండ్ వరకు చూడండి. నా పేరు సంజయ్ నాయక్. నేను రియల్ ఎస్టేట్లో లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఉన్నాను. నాకున్న ఎక్స్పీరియన్స్లో నేను చూస్తున్నవన్నీ కూడా ఏంటంటే, శ్రీశైలం అనే హైవే అనేది ఒక న్యాచురల్గా, ఆర్గానిక్గా గ్రో అవుతున్నటువంటి హైవే. ఎందుకు అంటే, ఇటు ఎయిర్పోర్ట్కి దగ్గర ఉంది, ఇటు వాటర్ కనెక్టివిటీ దగ్గర ఉంది. అదేవిధంగా ఇప్పుడు శ్రీశైలం హైవే ఏంటంటే మనకి సిటీకి చాలా నియర్ బై ఉంటుంది. జస్ట్ 20-25 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి కడతాల్ ఉంది. కడతాల్ సరౌండింగ్ ఏరియాస్ అన్నీ కూడా ఈజీ ఎక్స్పోర్ట్, ట్రాన్స్పోర్ట్ చేసుకోవడానికి, ఈజీగా మనం ట్రావెల్ చేయడానికి చాలా తక్కువ టైంలోనే మనకి ఈజీ యాక్సెస్ ఉంది. సో ఇక్కడ తీసుకుంటే మనకి తుక్కుగూడ నుంచి మొదలు పెడితే మీకు అప్ టు కందుకూరు వరకు ఎక్కడ ప్రైజెస్ హైవే సైడ్ టచ్ చేసినా 40,000 కన్నా ఎక్కువ ఉంది గజం. సో ఇది కొంచెం ప్రీమియం ఉంటుంది, లగ్జరీ ఎమ్యూనిటీస్ ఉంటాయి, కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అంత అఫోర్డ్ చేయగలుగుతాం అనుకునే వాళ్ళకి అది బాగుంటుంది, ఆ సెగ్మెంట్ వాళ్ళకి మాత్రమే. లేదు ఇంకొంచెం తక్కువ బడ్జెట్ అంటే కనుక మీకు ఇక్కడ తుమ్మలూరు కావచ్చు, రాచలూరు కావచ్చు, ఇంకొంచెం ముందుకెళ్తే మనకి కందుకూరుకి బిఫోరు లెఫ్ట్ రైట్ ఒక 3-5 కిలోమీటర్ రేడియస్లో హెచ్ఎండిఏ లేఅవుట్స్ అయితే కనుక గజం వచ్చేసి ఒక 20 నుంచి 25,000, 30,000 బిట్వీన్లో ఉంటుంది. ఏరియా టు ఏరియా, డెవలపర్ టు డెవలపర్, బిల్డర్ టు బిల్డర్ మారిపోతూ ఉంటుంది. ఈ ప్రైజెస్ ఉన్నాయి. నెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ సైడ్ మనకి కొంగరకలాన్, ఆదిబట్ల, ఈ సరౌండింగ్ ఏరియాలో కూడా చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇవి కూడా ఏంటంటే మనకు ఓఆర్ఆర్ యాక్సెస్ ఉంటుంది, సిటీకి నియర్ బై ఉంటుంది, ఇటు కలెక్టరేట్కి కావచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్ని రకాల డెవలప్మెంట్స్కి నియర్ బై ఉంటుంది. సో కొంగరకలాన్ ఒకటి, తుక్కుగూడ ఒకటి బాగా డెవలప్ అవుతున్నాయి. నెక్స్ట్ మార్కెట్ అంతా కూడా ఏంటంటే అప్ టు ఆమన్గల్ వరకు, అంటే కొంచెం లో సెగ్మెంట్లో, కొంచెం మినిమం అఫోర్డబుల్ ప్రైస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా కడతాల్ దాటాల్సిందే. బిఫోర్ కడతాల్ మీకు హైవే నుంచి ఒక 2-3 కిలోమీటర్ రేడియస్లో కూడా 10,000 రేంజ్లో గజం ఎక్కడ దొరకట్లేదు. 10,000 కన్నా ఎబోనే ఉన్నాయి కానీ బిలో లేదు, అప్ టు ఆమన్గల్ వరకు కూడా. సో మినిమం ఒక 15,000, 14,000 రేంజ్లో కావాలంటే కడతాల్ నుంచి ముందుకెళ్ళాలి. బిఫోర్ అయితే దొరకడం కష్టం. నేను పర్సనల్గా విజిట్ చేసినవి, నాకు తెలిసిన చాలామంది డెవలపర్స్, బిల్డర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ నుంచి కూడా నేను తెలుసుకున్నా. ఆ సరౌండింగ్ ఏరియాలో ఎక్కడ కూడా బిలో 10,000 లేవు, కొంచెం ముందుకు వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ ముందుకెళ్తే మనకి అప్ టు ఆమన్గల్ వరకు. ఆమన్గల్ ఎందుకంటే కడతాల్ టు ఆమన్గల్ నెక్స్ట్ బిగ్ మార్కెట్ అవుతుంది. అంటే కొంచెం లో బడ్జెట్లో, లో సెగ్మెంట్లో ఈ ఏరియాలో ఎక్కువగా ర్యాపిడ్గా డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ తీసుకుంటే ఏంటంటే ఫ్యూచర్ సిటీ. ఈ ఫ్యూచర్ సిటీని బేస్ చేసుకొని ఇటు మీర్ఖాన్పేట్ కావచ్చు, తర్వాత నంది వనపర్తి కావచ్చు, యాచారం కావచ్చు, ఈ ఏరియాలు ఉన్నాయి. ఇక్కడ ఇంకొక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ గవర్నమెంట్ మారినా గవర్నమెంట్ దగ్గర ల్యాండ్ పుల్లింగ్ ఉంది, ఏదో ఒక డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకో విషయం చూడాల్సిందంటే, చాలామంది పెద్ద మిస్టేక్ చేస్తారు. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఆ ఫ్యూచర్ సిటీ ఆఫీస్ పక్కనే కావాలండి, ఆ పక్కనే ఉండాలండి, దాన్ని ఆనుకొని ఉండాలండి, అప్పుడే రేట్లు బాగా పెరుగుతాయి అనుకుంటారు. అస్సలు కాదు. ఆ ఎఫ్సిడిఏ ఆఫీస్తో మన సంబంధమే లేదు అసలు. సో మనం చూడాల్సింది ఏంటంటే, కనెక్టివిటీ యాక్సెస్ ఎక్కడ ఈజీగా ఉంది, గవర్నమెంట్ ల్యాండ్ కంటే కొంచెం డిస్టెన్స్లో ఉండడమే మనకు బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే దానికి దగ్గర ఉందనుకోండి, రేపు గవర్నమెంట్కి ఇంకేమైనా ల్యాండ్ అవసరం పడి మళ్ళీ ఆ ల్యాండ్ పుల్లింగ్లో మన ల్యాండ్ పోవద్దు అనుకుంటే కొంచెం డిస్టెన్స్ వెళ్ళి కొనుక్కోవడం బెస్ట్ ఆప్షన్.
అంతేగాని ఈడ డెవలప్ అయిపోతుంది, పక్కనుంటే మనకు జూబ్లీల్స్ అయిపోతుంది, గచ్చిబౌలి అయిపోతుంది, ఒక్కొక్కరు లంబా చూడ అయిపోగానే మనం కూడా అయిపోతుందా అనుకుంటే సరిపోదు. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను అనుభవించి మీకు చెప్తున్నా. కాబట్టి దయచేసి ఆ ఫ్యూచర్ సిటీ ఆఫీస్ను చూసి ముడిచిపోకండి. ఆ ఆఫీస్ కట్టేసారు కదా, ఏదో అద్భుతాలు జరిగిపోతాయి అనుకోకండి. ఆ చుట్టుపక్కల అక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్ రేడియస్, 20 కిలోమీటర్ రేడియస్ అయినా పర్లేదు. మనం చూడాల్సింది ఏంటంటే దూరం ఎంత పోతున్నాం అని కాదు, డెవలప్మెంట్కి ఎంత దగ్గర ఉన్నాం, ఎంత టైం పీరియడ్లో మనం అక్కడికి రీచ్ అవుతామన్నది చూడాలి. ఒకవేళ రేపు వేరే గవర్నమెంట్ వచ్చినా, ఈ ఎఫ్సిడిఏ అనేది ఇంకోటి ఫ్యూచర్ సిటీ క్యాన్సిల్ అయినా, ఇంకేమన్నా చేంజెస్ వచ్చినా మినిమం అప్రిషియేషన్ వచ్చేలాగా చూసుకోవాలి. అది చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో మనకి మేజర్గా ఏముంది, ఇటు శ్రీశైలం హైవే ఉంది, రావడం పోవడం కనెక్టివిటీ బాగుంది, రాబోయే రీజనల్ రింగ్ రోడ్ ఉంది, ఆల్రెడీ ఇక్కడ కొంచెం ఎంప్లాయ్మెంట్ ఉంది. నెక్స్ట్ 5 to 10 ఇయర్స్లో మినిమం అప్రిషియేషన్ వచ్చినా, మినిమం జనాలు కొత్త వాళ్ళు వస్తున్నా, మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగినా, మినిమం ఇంత రేట్ అయితే వస్తుంది, నేను సేఫ్ సైడ్ ఉన్నా అనేటట్టు చూసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. అంతేగాని ఓవర్ హైప్డ్ ప్రైస్లో పోయి ఎక్కువ ప్రైస్ పెట్టేసి అయ్యో రేటు పెరగలే అంటే కాదు. సో మనం మినిమం బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. మంచి ప్రాపర్టీస్ దొరకాలంటే నేను పర్సనల్గా చూసినవి 15,000 నుంచి 20,000 మధ్యలో మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఏరియాని బట్టి ప్రైజెస్ మారిపోతూ ఉంటాయి. కానీ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే కొంచెం మీడియం బడ్జెట్లో కడతాల్ ఈజ్ ద బెస్ట్ లొకేషన్. కడతాల్, మైసిగండి, తర్వాత కొంచెం ముందుకెళ్తే విట్యాల నుంచి ఆమన్గల్, ఈ ఏరియా బాగుంది. మళ్ళీ ఇటు నుంచి తీసుకుంటే తలకొండపల్లి, మళ్ళీ టువర్డ్స్ షాద్నగర్ వెళ్ళే రోడ్, ఈ రోడ్ బాగుంది. సో ఈ సరౌండింగ్ ఏరియాలో ఫ్యూచర్ పర్పస్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 10 ఇయర్స్ మేము వెయిట్ చేయగలుగుతామంటే ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వస్తాయి. కానీ ఎవరన్నా మీ ముందుకు వచ్చి రేపే డబల్ అయిపోతుంది, ఎల్లుండి ఆఫీస్ ఓపెన్ అయిపోయింది, తర్వాత ఇంకో ఆఫీస్ ఓపెన్ అయిపోయింది, డబల్ అయిపోతుంది, త్రిబుల్ అయిపోతుంది అంటే మాత్రం తొందరపడకండి. రియల్ ఎస్టేట్లో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ప్రాఫిట్ పొందిరు తప్ప షార్ట్ టర్మ్లో పోయిన వాళ్ళు చాలామంది స్కీములలో, స్కామ్లలో ఇరికిన వాళ్ళే ఉన్నారు. కాబట్టి లాంగ్ టర్మ్తో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వస్తాయి. అండ్ ఇప్పుడున్న మార్కెట్ కండిషన్లో ది బెస్ట్ ప్రైస్లో మనకు మంచి ప్రాపర్టీస్ దొరుకుతాయి. మార్కెట్ లేదు, స్లో అయిందని ఒకటి, డౌన్ అయిందని ఒకటి, ఇవన్నీ ఇన్ఫర్మేషన్ నడుస్తుంది. కాబట్టి మీరు మంచి ప్రాపర్టీ కొనడానికి రీజనబుల్ ప్రైస్లో మంచి ప్రాపర్టీస్ దొరుకుతాయి. సో మీరు ఒక మంచి లేఅవుట్లో అన్ని డెవలప్మెంట్స్ ఉన్న దగ్గర, మళ్ళీ చెప్తున్నా, క్లియర్ టైటిల్ ప్రాపర్టీస్ ఉండాలి. ₹2 ఎక్కువైనా పర్లే, మంచి దగ్గర కొనండి. ఈజీ టు రీసేల్ లేని దగ్గర మాత్రం కొనకండి. ఇది ఒక్కటి జాగ్రత్తలు వహిస్తే శ్రీశైలం హైవే అండ్ ఈ ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఏరియాస్ అయితే ఫ్యూచర్ ఉంది, స్కోప్ ఉంది ఖచ్చితంగా. సో మంచి ప్రైస్లో మంచి లేఅవుట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, ఫ్యూచర్ అప్రిషియేషన్ గ్యారంటీ వస్తుంది. ఎంత వెయిట్ చేయాలంటే మినిమం 10 ఇయర్స్ వెయిట్ చేయాలి. 10 ఇయర్స్ వెయిట్ చేస్తేనే మంచి ఫుల్ రిజల్ట్స్ వస్తాయి. దానికి బిఫోర్ కూడా రావచ్చు, బట్ సేఫ్ సైడ్ మంచి లేఅవుట్లో మనం ఒక 10 ఇయర్స్ డ్యూరేషన్ పెట్టుకుంటే మాత్రం అద్భుతమైన రిటర్న్ రావడానికి స్కోప్ ఉంది. ఇది నేను రీసెంట్ టైంలో చూసిన శ్రీశైలం హైవే అండ్ లేటెస్ట్ అప్డేట్స్. సో అన్ని రకాలుగా డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఫ్యూచర్ డెవలప్మెంట్స్ ప్రపోజల్స్ ఉన్నాయి. ఇవన్నీ అవ్వడానికి ఇట్ టేక్ సమ్ టైం. సో ఆ టైం తర్వాత మాత్రం ఖచ్చితంగా అవుతుంది, అప్పుడు మంచి రిజల్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ సంజయ్ నాయక్. మీరు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఎలాంటి గైడెన్స్ కావాలన్నా ఒక బ్రదర్ లాగా స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తా. 950-268-2042 అనే నంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.